హాయ్ నమస్తే, నేను మీ రాపోలు భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ముఖ్యంగా విపరీతంగా లిటిగేషన్ పెరిగింది. లిటిగేషన్ పెరుగుతున్న కొద్దీ బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేయటం, బ్లాక్మెయిల్ చేయటం కూడా ఈ రకమైనటువంటి సంఘటనలు పెరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేస్తా అని బెదిరిస్తే నేరమా అనేటటువంటిది చాలామంది అడుగుతారు. ఒకరు గుర్తుంచుకోండి, చంపేస్తా అని బెదిరించడం అనేటటువంటిది నేరంగా పరిగణించబడుతుంది. దాని మీద కేసులు రిజిస్టర్ చేస్తారు. అట్లా ఎవరైనా బెదిరించినప్పుడు బాధితులు ఒక డైరెక్ట్గా కోర్టు పోలీసులు పోతే కేసులు కట్టకపోవచ్చు. ఎందుకంటే అది నామమాత్రమైనటువంటి అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కిందికి వస్తుంది. అది మరి మీరు ఎవరైనా అట్లా బెదిరింపులకు పాల్పడినప్పుడు మీ మీద ఒక న్యాయవాదిని పెట్టుకోండి, కోర్టులో పిటిషన్ వేయండి. కోర్టు పర్మిషన్ మేరకే అట్లాంటి కేసులు కడతారు. సెక్షన్ 504, 509, 506 అనేటటువంటి ఐపీసీ నేరాల కింద ఈ కేసులు కడతారు. ఒక్కవేళ ఎవరైనా మారణాయుధాలని ధరించి భయభ్రాంతులకు గురి చేసి మరి చంపుతాం అనేటటువంటి ఒక వాతావరణం తీసుకొచ్చి బెదిరిస్తే అట్లాంటి వ్యక్తుల మీద బలమైనటువంటి కేసులు పెట్టేటువంటి ఒక అవకాశం ఉంది. 7 సంవత్సరాల పనిష్మెంట్ అయ్యేటటువంటి శిక్ష కూడా పెడతారు మరి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా. కాబట్టి ఎవరిని అనవసరంగా లేదా అన్యాయంగా బెదిరింపులకు పాల్పడటం, తిట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం అన్ని కూడా నేరాల కిందకి వస్తాయి. టేక్ కేర్. మీరు ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడద్దు. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోండి. థ్యాంక్ యూ.